సో యూట్యూబ్ వ్యూస్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెద్ద మూవీస్కి ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్ దే స్పెండ్ సో మచ్ ఆన్ దీస్ థింగ్స్ కదా. ఆ చిన్న సినిమాలకి హౌ ఆ స్పెండింగ్ ఎలా ఉంటుంది? మన బడ్జెట్ బట్టి ఇంకా ఓకే యూ హ్యావ్ టు అంతే అండి. సి ప్రాబబ్లీ ఇఫ్ ఒక ₹1,00,00,000 గురించి మాట్లాడుకున్నామండి, ₹1,00,00,000 గురించి మాట్లాడుకుంటే అట్లీస్ట్ 72%, 82% ఆఫ్ ద బడ్జెట్ ఇఫ్ యూ హ్యావ్ స్పెండ్ ఇట్ ఆన్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఓకే రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే ఆ రూపాయిలో 80% ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ స్పెండ్ ఆన్ ది మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. సరే స్టార్స్ వచ్చి అవి వచ్చి ఇది వేరు, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది స్మాల్ ఫిల్మ్స్. 80% రెస్ట్ మిగతా అన్నిటికీ బీట్ మార్కెటింగ్, బీట్ ఎనీ అదర్ మిస్లినియస్, బీట్ ఆఫీస్ ఖర్చులు అవన్నీ ఫోకస్ దట్ 80% ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ ఓన్లీ టెక్నికల్గా సినిమా మేకింగ్ మీద పెడితే బాగుంటుంది. ఓకే సో ఒక ప్రొడ్యూసర్ హీ బర్న్డ్ అవుట్ ఎవ్రీథింగ్, ఒక సినిమా రెడీ అయ్యేటప్పటికి మొత్తం అంతా అయిపోయింది. వాట్ డూ యూ అడ్వైజ్ హిమ్? ఒక మార్కెట్ చేయడానికో ఏంటో సినిమా ఏం చేయాలి? సినిమా బాగా వచ్చింది అంటే మళ్ళీ డబ్బులు తీసుకొని పెట్టడమే. ఓకే సో యాక్సెప్ట్ దట్ వేర్ యాక్చువల్లీ వెంట్ రాంగ్, ఎందుకు పెరిగింది. సో పెరగడం అయిపోయిన తర్వాత పెరగడం కంటే ముందే తెలుసుకొని పెంచితే బెటర్ నాది. ఓకే దట్ ఈజ్ యాక్సెప్టబుల్ అండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టి ఒక సినిమా తీసాను, 10 కోట్లు 5 కోట్లు అయిపోయినాయి, మొత్తం అంతా అయిపోయినాయి, నాకు ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఓకే ఇప్పుడు నేను మార్కెటింగ్కి మళ్ళీ అప్పు చేయాలి, ఒక 50 లక్షలు ₹1,00,00,000 తీసుకొచ్చి పబ్లిసిటీ చేయాలి. అవును 10 కోట్లు మీ అడ్వైజ్ ఏంటి? నా అడ్వైస్ ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఉంటుంది, ఐ విల్ నాట్ గివ్ అడ్వైస్ వితౌట్ ఆస్కింగ్ హౌ ఇస్ ద ఫస్ట్ కాపీ. ఓకే మీకు ఫస్ట్ కాపీ ఎట్లా అనిపించింది? ఓకే పోనీ డీసెంట్, వాళ్ళ చెప్పే ప్రకారం డీసెంట్ ఫిల్మ్. డీసెంట్ అంటే వాట్, హౌ డీసెంట్ అనేది కావాలి. అది ఎవరికే తెలియదు కదండి ప్రొడ్యూసర్లకి. కొంచెం లేదు తెలియదు అనేది మాత్రం అసలు మనం ఒప్పుకోమేమో కానీ తెలియదు, నేను అదే అంటున్నా, తెలియదు అనేది మాత్రం ఎవరికి ఉండదు, ఖచ్చితంగా తెలుస్తుంది. మన సినిమా మనకు దొబ్బుతుందా లేకపోతే బాగా ఆడుతుందా అనేది 100% తెలుస్తుంది. తెలియదు అని మనం ఎంతవరకు ఆడుతుంది అనేది మనం చెప్పలేము. కానీ విల్ ఇట్ బి అ హిట్ ఆర్ విల్ ఇట్ బి అ ఫ్లాప్. ఓకే సరే యావరేజా, ఎంత యావరేజ్ ఎవరికి తెలియదు, కానీ సినిమా పోతుందా, సినిమా హిట్ అవుతుందా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది లక్కీ కేసెస్, అబ్ యావరేజ్ ఉన్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనే కేసెస్ గురించి మాట్లాడలేదు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది అనేది బ్లాక్ బస్టర్ కొట్టింది, ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనేది ఫ్లాప్ అయింది. నేను ఆ సినారియోలో అంటున్నాను. సో బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అన్నప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టండి, యావరేజ్ అది ఇది అన్నప్పుడు యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మీరు అన్నట్టు 50 ₹1,00,00,000, ఎందుకంటే 10 కోట్ల సినిమా కాబట్టి 50 లక్షలు ₹1,00,00,000 కూడా పెట్టకపోతే కనిపించదు, ఇక్కడ సినిమా కూడా కనిపించదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రికవర్ పెన్స్ ఇయర్. ఇంకా ఫ్లాప్ అంటారా, ఇంకా దేవుడు వాళ్ళని వీళ్ళని ఆ హీరోలను బతలాడుకొని వాళ్ళ ద్వారా కంటెంట్ పుష్ చేసి ఇంక మార్కెటింగ్కి ఎక్కువ పెట్టకుండా డైరెక్ట్ రిలీజ్కి, ప్రీ రిలీజ్కి ఎవరైనా పెద్ద హీరోలని కొంచెం టైం తీసుకొని అయినా చేసుకుంటే ఆ ఈవెంట్ కూడా పొరపడినది. అంటే ఇఫ్ యూ టాక్ టు సంబడి ఈవెంట్ మేనేజర్స్, ఈ ఫలానా హీరో వస్తున్నాడు, ఎవరన్నా స్పాన్సర్ చేస్తారో చూసుకోండి అని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేసి డైరెక్ట్గా దండం పెట్టుకొని మంచి ట్రైలర్ కట్ చేసి, బ్యూటిఫుల్ ట్రైలర్ ఒకటి కట్ చేసి దాంట్లో రిలీజ్ చేసి ఇంకా మొక్కడమే, కొంచెమన్నా నచ్చుతుంది సినిమా, బాగుండాలి, నచ్చితే జనాలు చూస్తారు అని వదులుకోవడం అంతే. సో ఈ 4 సినిమాల్లో వాట్ ఈస్ ద మినిమం స్పెండ్ అండ్ మ్యాక్సిమం స్పెండ్ మార్కెటింగ్ మీకు? మినిమం స్పెండ్ వాజ్ ఆల్వేస్ 125. ఓకే ద మ్యాక్సిమం విల్ బీ ఫర్ దిస్ ప్రాబ్లీ అరౌండ్ 2 వరకు అవ్వచ్చు. ఓకే సో మీడియం బడ్జెట్ సినిమాలు, హై బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు అంతా షూటింగ్ స్టార్ట్ చేసే ముందే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్తో కొంటున్నారా కొనట్లేదు అనేది తర్వాత విషయం. కొన్ని సినిమాలు కొనకపోయినా స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు తర్వాత ఏదో ఒకటి దారి కనిపిస్తుంది కదా అని చెప్పి. ఆ చిన్న సినిమాలకి హౌ ఈస్ దిస్ ఓటీటీ మార్కెట్? బాగుంటే ఎనీ ఓటీటీ విల్ ట్రై టు పికప్. సినిమా వచ్చాక బాగుంటాయి. ఓకే సినిమాకి దే ఆర్ ఆల్సో నాట్ వెరీ కీన్ ఆన్ బయింగ్ స్మాల్ ఫిల్మ్స్. హూ వుడ్ వాంట్ టు కీప్, బికాజ్ నాకు ఓ పెద్ద ఈవెంట్ ఫిలిం వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకు కూడా చాలా ఎక్కువ. అవును. సో స్మాల్ ఫిల్మ్స్ అంటే దాన్ని దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ వర్త్ అండ్ దెన్ ఓటీటీ విల్ టేక్ ఇట్. హూ వాంట్స్ టు టేక్ ఎ బ్యాడ్ యాపిల్? నోబడీ. అట్లా టైప్. ఇప్పుడు రీజనల్ ఫిలిమ్స్కి రీజనల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. అవునండి. ఇప్పుడు మోస్ట్ స్మాల్ ఫిలిమ్స్ ఐఎమ్ సీయింగ్ దెమ్ ఆన్ రీజనల్ ఓటీటీస్. ఎస్. అది ఓన్లీ ప్రైజింగ్ మూలన, లేకపోతే ఇప్పుడు అమెజాన్లోని నెట్ఫ్లిక్స్లోని వచ్చి బాగా హిట్ అయితే తప్ప వి బేర్లీ సీ దెమ్. అంటే రీజనల్ ఓటీటీస్కి దే నో ది కాంటెంట్ హియర్. అమెజాన్ వాళ్ళకి, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఐ డోంట్ థింక్ దే నో ది కాంటెంట్, అంటే యాజ్ మచ్ యాజ్ కాంటెంట్ దే ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ది బిగ్ స్టార్స్. అంటే they don't have the presence here and outright presence ever లేరు కదా. they only have representatives here, they don't have offices here to really. ఇప్పుడు అమెజాన్కి ఇక్కడ ఉందా అండి ఆఫీస్? లేదు. నెట్ఫ్లిక్స్కి ఉందా? లేదు. ఇప్పుడు చాలామంది సినిమా అమ్మాలనుకుంటే ఓటీటీస్ కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ సినిమా చూపించాలనుకుంటారు కదా, చూపించమంటారు కదా. అవును. సో
అసలు ఒక ప్రొడ్యూసర్ సినిమా చూపించాలా చూపించకూడదా, లేకపోతే కొంచెమే చూపించాలా, కొన్ని సీన్లు చూపించాలా, ఫస్ట్ హాఫ్ చూపించాలా, ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా. వాట్ డూ అడ్వైస్? ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు చూపెట్టడమే కరెక్ట్ కదా. ఓకే, అంతే. మీరు చూపిస్తారా మొత్తం మీ సినిమాలు? కొనుక్కుంటా అన్నప్పుడు చూపిస్తా ఖచ్చితంగా. కానీ నాకు ఆ టైం ఏ టైంలో అమ్మాలి అని నేను అనుకుంటున్నా అనేది అప్పుడు చూపెడతా. ఓకే, ఎప్పుడు అమ్మడం అనేది కరెక్ట్? ఇప్పుడు మీకులాగా ఒక డీసెంట్ ప్రొఫైల్ ఉన్న సినిమా తీశారు, వాట్ డూ యూ సే? పోస్ట్ రిలీజ్. పోస్ట్ రిలీజ్ అండ్ అది ఇట్ మైట్ నాట్ సౌండ్ కరెక్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, బట్ ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ పోస్ట్ రిలీజ్ టిల్ ద టైమ్ ఐ గెట్ గ్రేట్ నంబర్స్ ప్రీ రిలీజ్. ప్రీ రిలీజ్లో ₹1,00,00,000 ఒక ఆఫర్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక రైట్స్కి. పోస్ట్ రిలీజ్లో హిట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అది ఎటన్నా వెళ్ళొచ్చు. ఫ్లాప్ అయితే ఎంతకు పడుతుంది ఆ నెంబర్? మొత్తం పడిపోవచ్చు. ఓకే, 0 కూడా పడిపోవచ్చు. ఓకే.